మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 10వ వచనము. యబ్బేజు ప్రార్థన. యబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, యబ్బేజు చేసిన ప్రార్థన ద్వారా యబ్బేజు చేసినట్టు తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థనను ఆలకించుము. తండ్రి, నిశ్చయముగా నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవని, నిశ్చయముగా మా సరిహద్దులను విశాలపరిచే దేవుడవని, నిశ్చయముగా నీ చెయ్యి మాకు తోడుగా ఉండి దయచేసి మమ్మల్ని నడిపించే దేవుడవని నమ్మి నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము. ఏ కీడు రాకుండా తండ్రి, ఏ ఆపద మాకు కలగకుండా దానిలో నుంచి మమ్మల్ని విడిపించుము. మమ్మల్ని బాధించు వారి నుంచి మమ్మల్ని విడిపించుము ప్రభువా. మా మీదికి లేచి వారి నుంచి మమ్మల్ని విడిపించుము. యెహోవా మా దేవా, మీరే మాకు ఆధారము. మా పక్కన 1000 మంది పడినను, మా కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము మీ మీదికి రాదు అని చెప్పావు ప్రభువా. నీకు స్తోత్రములు. ఏ అపాయము, ఏ కీడు, ఏ బాధ, ఏ శ్రమ ఏది మాకు రాకుండా తండ్రి మా చుట్టూ, మా కుటుంబముల చుట్టూ నీ కంచెను, నీ కాపుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభువా. భక్తిహీనులు అనేకులు వారు మాట్లాడే మాటల నుంచి, కఠినమైన మాటల నుంచి తండ్రి మమ్మల్ని విడిపించండి. మమ్మను ద్వేషించేవారు, మమ్మను అసూయపడేవారు, మమ్మను చూచి అసూయపడేవారు పలికినటువంటి వ్యతిరేకమైన మాటలన్నిటినీ తుడిచివేయుము. శాపకరమైన మాటలు, హానికరమైన మాటల నుంచి మమ్మల్ని విడిపించండి. కీర్తనలు 16వ అధ్యాయంలో చెప్పినట్టుగా, యెహోవా నా స్వాస్థ్య భాగము నీవే, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అని చెప్పినట్టుగా ప్రభువా, శ్రేష్టమైన వాటిని, మనోహరమైన వాటిని ప్రభువా మాకు అనుగ్రహించుము. దుష్టుల చేతిలో నుండి, లోకుల చేతిలో నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించండి. భక్తిహీనుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించండి. హృదయము కఠినపరుచుకున్న వారి నుంచి మమ్మల్ని విడిపించండి. మమ్మల్ని గద్దించు వారి నుంచి మమ్మల్ని విడిపించండి. అన్యాయముగా మా శ్రమను దోచుకున్న వారి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. శత్రువు యొక్క ఉపాయముల నుంచి, శత్రువు యొక్క ఆలోచనల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. నీ నామమును బట్టి మేము బలం తెచ్చుకున్నటకు మాకు సహాయం చేయండి. రక్షణను కలిగించే నీ హస్తమును మాకు తోడుగా ఉంచండి. మేము కృంగిపోయినప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని లేచి నిలవపెట్టండి తండ్రి. మేము మొరపెట్టినప్పుడు, బాధలో మేము ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు తండ్రి మాకు ఉత్తరం ఇచ్చి మమ్మల్ని తండ్రి బలపరచమని వేడుకుంటున్నాము. మా నోటి మాటలను, మా హృదయ ధ్యానము ప్రభువా నీ దృష్టికి అంగీకారం లాగున ఉండులాగున, యథార్థముగా, నమ్మకముగా, నీతిగా నీ సన్నిధిలో మేము నడుచుకున్నట్లుగా ప్రభువా మా ప్రవర్తనను సరిచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. ద్రోహము చేయు వారి నుంచి మమ్మల్ని విడిపించండి. మా త్రోవలను మాకు తేటగా బయలుపరచండి. మా మార్గములను మాకు తెలియచేయండి. నీ యొక్క సత్యంను అనుసరించి నడుచుకుని వారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాము. నీ యొక్క ఉపదేశము, నీ యొక్క బోధలు, నీ యొక్క మాటలు, వాక్యము అన్నీ విని హృదయమున తండ్రి ధ్యానించి నడుచుకుని వారిలాగా మమ్మల్ని చేయమని ప్రభువా మరొకసారి ఈ దిన ప్రార్థనను కూడా నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాము. యబ్బేజుకు దయచేసినటువంటి యథార్థ హృదయమును మాకు కూడా దయచేయము. యబ్బేజును ఆశీర్వదించినట్టుగా మమ్మల్ని ఆశీర్వదించుము. యబ్బేజు చేసినటువంటి ప్రార్థనను మాకు నేర్పించుము. యబ్బేజు తండ్రి ప్రభువా ప్రార్థించి నీ సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన చేసి ఆశీర్వదించబడినట్టుగా మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఆశీర్వదించబడుటకు ప్రభువా మమ్మల్ని కనికరించుము.
అన్ని విషయములలో మాకు మేలు చేసి కృప చూపుతున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.